హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిర్యానీ రైస్ అయితే చికెను, మటన్‌లోకి అలాగే పెరుగు కానీ, రైతాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోకెళ్ళి చూసేద్దాం రండి. ప్లెయిన్ బిర్యానీ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. నేనైతే నార్మల్ బియ్యాన్నే తీసుకున్నానండి. మీరు బాస్మతి బియ్యంతోనైనా సరే ఈ ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో సరిపడా వాటర్‌ని పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఈ బియ్యంలో సరిపడా ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని ఈ బౌల్‌పై మూతని ఉంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్‌పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని కాగాక బిర్యానీ దినుసుల్ని అలాగే బిర్యానీ ఆకుల్ని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పావు స్పూన్ పసుపుని, హాఫ్ స్పూన్ కారాన్ని, పావు స్పూన్ గరం మసాలాని వేసుకొని వేయించుకొని ఈ స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఇలా వాటర్‌ని యాడ్ చేసుకొని మసాలాని వేయించుకోండి. మసాలా వేగేలోగా ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని చూద్దాం చూడండి. రైస్ అయితే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్‌ని వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా వేగుతున్నటువంటి మసాలాలోనికి యాడ్ చేసుకోండి. ఇలాగా బియ్యాన్ని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో తీసుకున్నటువంటి 2 గ్లాసుల బియ్యానికి గాను 4 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ బాస్మతి బియ్యంతోటి ఈ ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే 2 గ్లాసులకు గాను 3 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనా ఆకుల్ని వేసుకోండి. హాఫ్ నిమ్మ చెక్కని తీసుకొని జ్యూస్‌ని ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్‌పై మూతని ఉంచి ఉడికించండి. చూడండి ఇలా అన్నం అనేది ఉడకటం స్టార్ట్ అయ్యి ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోనట్లయితే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్యాన్‌పై మూతని ఉంచి ఉడికించామంటే మనకి టేస్టీగా పొడి పొడిగా మంచి స్మెల్ తోటి ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిందండి. ఓకేనండి. చూసారు కదా! సింపుల్‌గా మనము ప్లెయిన్ బిర్యానీ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి.